హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు హోటల్ స్టైల్లో ఇడ్లీ సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్న పుచ్చలా కరిగిపోయేలాంటి ఇడ్లీ చేస్తున్నానండి. ఈ మెజర్మెంట్స్తో చేస్తే చాలా సాఫ్ట్గా ఇడ్లీ వస్తుంది. మరి ఎక్కడ మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూసేయండి. ఈ మెజర్మెంట్స్ వాడితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఇడ్లీ రవ్వ వాడకుండానే ఇడ్లీ సాఫ్ట్గా చేశాను. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారండి. ఇప్పుడు ఎలా చేస్తాననేది మీరు వీడియో చూసేయండి. ఇక్కడ ఒక గ్లాస్ 3/4 గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి. మినపప్పు ఒక బౌల్లోకి తీసుకునేసి, అలాగే అదే 3/4 గ్లాస్ ఇడ్లీ రైస్ అండి. మనకి సూపర్ మార్కెట్లలో ఇవి ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఇది దోశకి ప్లస్ ఇడ్లీకి వాడచ్చు. వీటిని చూశారు కదా, 3/4 తీసుకున్నాను. ఇవి కూడా వేసేసానండి బౌల్లోకి. అలాగే అదే 3/4 గ్లాసు ఉప్పుడు బియ్యం తీసుకున్నానండి. ఇవి మనకి ఉప్పుడు బియ్యం అనేది ఇవి కూడా దోశకి ఇడ్లీకి వాడతారు. మన చిత్తూరు డిస్టిక్ వైపు ఎక్కువగా వాడతారండి వీటిని. చాలా సాఫ్ట్గా ఉన్న ఇడ్లీలు అయితే చాలా బాగా వస్తాయి. దోశలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ కొన్ని మెంతులు వేసుకున్నానండి. మెంతులు వేసుకుని ఒకసారి బాగా వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక వీటిని వాటర్ అనేది పడేసి, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అవి బాగా నానాలి కదా, 3 to 4 అవర్స్ బాగా నానాలి. ఇక్కడ చూడండి, ఒక హాఫ్ గ్లాస్ అటుకులు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. చూడండి, ఇది ఇక్కడ నేను పిండి మిక్సీకి పట్టట్లేదండి. ఇక్కడ మాకు 10 రూపీస్ అనేది ఇస్తే ఇక్కడ మాకు పిండి చాలా సాఫ్ట్గా పట్టిస్తారు. మేము ప్రతిసారి కూడా ఇక్కడే పట్టించుకుంటామండి. ఫైనల్గా నేను బియ్యమును అలాగే అటుకులు పోసి ఈ కంటైనర్లో ఇచ్చి పంపించాను. ఇలా వచ్చేసింది. ఓవర్ నైట్ అంతా ఈ పిండిని నానబెట్టేశాక చూడండి ఎంత బాగా పొంగిందో. ఈ పిండిని ఒకసారి ఇలా బాగా గరిటె తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్టు, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకొనేసి, బేకింగ్ సోడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొనేసి, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఇడ్లీ ఎలా అనేది చూసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదండి, ఇడ్లీ ప్లేట్స్లోకి కొంచెం ఆయిల్ తీసుకొనేసి ఇట్లా మౌల్స్కి అంతా నేను ఆయిల్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇందులోకి ఇడ్లీ బ్యాటర్ అనేది ఒక్కొక్క మౌల్డ్లోకి ఇలా వేసేసుకునేసి, ఇప్పుడు నేను ఇక్కడ స్టీమర్ అయితే నాకు రెడీగా ఉందండి. చూడండి, బాగా పొగలు పోతున్నాయి. ఇప్పుడు ఈ స్టీమర్లకి ఇడ్లీ ప్లేట్లు అనేది ఇలా పెట్టేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత మనము ఇది ఓపెన్ చేసి చూసి ఇడ్లీ సాఫ్ట్గా అయిపోతుంది. ఈలోపు ఇక్కడ నేను పల్లీలు వేయించుకుంటున్నానండి. మేము చట్నీకి పల్లీలు కొద్దిగా వేగాక అలాగే పప్పులు వేసుకుంటున్నాను. పప్పులు వేసుకునేసి ఒక 2-3 స్పూన్లు ఉంటాయండి పప్పులు, అవి కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అవి దించేసి ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. 10-15 వరకు ఉంటాయి. ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయండి, అందుకే వేసుకుంటున్నాను. మీకు కారం బట్టి వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసేసి అవి బాగా వేగేంత వరకు పెట్టేసి దించేసి, ఇదే కడాయిలోకి కొంచెం ఇంకో స్పూన్ వరకు ఆయిల్ వేసేసి, అలాగే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఇంగువ, అలాగే పచ్చి కరివేపాకు ఇవి కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ తీసుకునేసి అక్కడ వెల్లుల్లి తీసుకుంటున్నాను, అలాగే ఆనియన్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ
రెడ్ చిల్లీ పౌడర్ తీసుకునేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకునేసి కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నాను. షుగర్ ఎందుకంటే సాల్ట్ కానీ మనకి స్పైసీ కారం కానీ బ్యాలెన్స్డ్గా ఉండడానికని కొంచెం షుగర్ వేస్తున్నాను. ఇక్కడ మనకి రెడ్ చట్నీ రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ మిక్సీ గిన్నె కడగకుండానే ఇలాగే నేను వేసుకుంటున్నానండి. నాకు ఇలా అంటే చాలా ఇష్టం చట్నీ. ఆ 2 ఫ్లేవర్స్ అనేది కలిస్తే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ వేయించిన పల్లీలు, అలాగే పప్పులు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు కూడా వేసుకొనేసి కొంచెం చింతపండు పీస్ వేసుకుంటున్నానండి. అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసుకొనేసి కొంచెం వాటర్ పట్టేసుకొని మిక్సీకి ఇలా చట్నీ పట్టేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చట్నీ. చూడండి మనకు కొంచెం గట్టిగా వచ్చింది కన్సిస్టెన్సీ అనేది. ఇడ్లీలోకి మరీ ఇంత గట్టిగా బాగుండదు కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసుకుందాము. ఈ చట్నీ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకునేసి ఇప్పుడు అదే మిక్సీ జారులో కొన్ని వాటర్ అనేది వేసేసి అంత మొత్తం కూడా ఇలా ఒక్కసారి తిప్పేసుకొని ఇందులోకి వేసేసుకొని కలిపేసుకుందామండి. చట్నీ అనేది లూజ్గా ఉంటేనే చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఇప్పుడు మనం వేయించుకున్న పోపు ఉంది కదా అది ఇందులోకి వేసేసుకుందామండి. చూసారు కదా కారం అనేది నేను ఇందులోకి రెడ్ చట్నీ అలాగే మన నార్మల్ పీనట్ చట్నీ కూడా చేశాను. ఇప్పుడు ఇడ్లీ చూడండి ఒకసారి ఎంత బాగా సాఫ్ట్గా పొంగినాయో బాగా చూసారు కదా. ఇప్పుడు మనమైతే ఇడ్లీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇలా ఒక్కొక్కటిగా మనకి ఇడ్లీ తీసుకొని సర్వ్ చేసుకుంటుంటే తింటుంటే ఎంత బాగుంటుందండి. ఆ చట్నీను ఆ కారానికి చాలా బాగుంటుంది. ఇందులోకి సాంబార్ కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇడ్లీ రవ్వ వాడకుండానే ఈజీ ప్రాసెస్లో నేను చేసిన ఇడ్లీ మీరు కూడా ఒకసారి చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ప్రతి వీడియోస్ నేను సింపుల్ వీడియోస్ మీకు వీడియోని షేర్ చేస్తుంటున్నాను. చూడండి ఇడ్లీ అయితే సాఫ్ట్గా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్లు మీరు చేస్తే కానీ చాలా బాగుంటుంది. ఇడ్లీ అనేది సాఫ్ట్గా స్పాంజీగా వస్తుందండి ఇట్లా చేసే ఇడ్లీ. మరి మీరు కూడా చేసేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కేసి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందరికీ ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను. అది కూడా హెల్తీగా అండి. పిల్లలు కూడా ఖచ్చితంగా చాలా బాగా ఇష్టపడతారు. ఇది హోటల్లో కూడా ఎక్కువగా మనం తింటూ ఉంటాము. దాన్ని మనం ఇంట్లో కూడా చేస్తే చాలా పిల్లలు కూడా హెల్తీగా తింటారు. మరి ఆ వీడియో చూసే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ పెట్టి లైక్ అనేది చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నా ఛానల్లో నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు వేసుకున్నాక ఒక 1/2 స్పూను శనగపప్పు వేసుకున్నాను. అలాగే ఉద్దిపప్పు కూడా వేసుకొని సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసానండి. అల్లం ముక్కల తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసిన జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఎక్కువగా
మాడిపోకుండా వేపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు వరకు బాంబే రవ్వ తీసుకున్నానండి. ఉప్మా రవ్వ చెప్తుంటాం కదా, ఉప్మా రవ్వలో గోధుమ రవ్వ ఒకటి బాంబే రవ్వ అని 2 ఉంటాయి. గోధుమ రవ్వ కాకుండా చిన్నగా ఉండేది బాంబే రవ్వ అంటారు. దాన్ని నేను 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. దీన్ని మనము ఇలాగే అన్నీ చేసుకొని కూడా మనము ఒక కంటైనర్లో వేసుకొని స్టోరేజ్ కూడా చేసుకొని అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులోకి సాల్ట్ అనేది వేసుకునేసి రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నానండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే తురిమిన క్యారెట్ కూడా వేసుకున్నాను. మనకి ఇంకా క్యాబేజ్ కానీ ఇంకా ఏమన్నా మనకు నచ్చిన వెజిటబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేను 1 కప్పు వరకు పెరుగు అనేది వేసుకుంటున్నానండి. ఇందులోకి పెరుగు వేసుకున్నాక స్పూన్ తీసుకొని బాగా రవ్వ అంతా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు ఖచ్చితంగా హెల్తీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునేలాగా చాలా బాగుంటుంది రవ్వ ఇడ్లీ. దీన్ని మనం ఎక్కువగా హోటల్లో తింటుంటాం. ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం పట్టదు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పెరుగు అంతా కలిపేసుకున్నాక ఇక్కడ వాటర్ కూడా మనం కొంచెం యాడ్ చేసేసుకొని మనకు ఇలా ఇడ్లీ బ్యాటర్ ఎలా కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనము కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కడాయి తీసుకొని ఇందులోకి నేను పల్లీలు వేసుకున్నానండి. చట్నీ చేస్తున్నాను. పల్లీలు కొంచెం బాగా వేగాక పప్పులు కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. పప్పులు, పచ్చి కొబ్బరి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నానండి. అవి కూడా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందే చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, చూడండి ఇలా బాగా కలుపుకుంటే ఇంకొంచెం రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కదా, అలా అబ్జర్వ్ చేసినప్పుడు ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా మౌల్డ్స్లో ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ ఈ మౌల్డ్స్లో అనేది మనం వేసుకోవచ్చు. పైన జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. పిల్లలు ఇష్టంగా తింటారు జీడిపప్పుని, అందుకే నేను పైన పిల్లల కోసమని ఇలా జీడిపప్పు కూడా పెడుతున్నాను. ఇక్కడ నేను ముందే స్టీమర్ అయితే రెడీ చేసుకున్నానండి. వాటర్ కూడా బాగా బాయిల్ అయింది. ఇప్పుడు నేను ఈ ఇడ్లీ ప్లేట్లు అనేది నేను ఇక్కడ పెట్టేసి మూత పెట్టేస్తున్నానండి. ఇక్కడ మనం ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, పప్పులు ఇవన్నీ వేసుకుంటున్నాను మిక్సీ జారులోకి. ఇక్కడ కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే చిన్న చింతపండు ముక్క, అలాగే కొంచెం సాల్టు, అలాగే కొంచెం కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. అలాగే చూడండి వాటర్ కొంచెం వేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చినాక చూడండి రవ్వ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా ఇలా తింటే చాలా బాగుంటుంది, అది కూడా హెల్తీగా. ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ప్లీజ్ లైక్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తున్నానండి.
అదేంటంటే ఫస్ట్ అయితే నేను ఇక్కడ హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది ఇన్స్టెంట్గా మనము అప్పటికప్పుడు ఇంట్లోనే మనము హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనము చాలామంది ఒబెసిటీ అనేది ప్రాబ్లం కింద వస్తూ ఉంటుందండి. ఈ ఒబెసిటీని తగ్గించుకోవడానికని వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. ఇలా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తింటే మనము ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈరోజైతే నేను ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఈ బ్రేక్ఫాస్ట్ని ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలి, అలాగే హెల్తీగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ జొన్న ఇడ్లీ ఎలా చేయాలనేది కూడా నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఫస్ట్ ఇక్కడైతే నేను 1 కప్పు వరకు జొన్న పిండి తీసుకున్నానండి. ఈ జొన్న పిండిని తీసుకొని 1 కప్పు వరకు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు 1 కప్పు జొన్న పిండికి 1/2 కప్పు బాంబే రవ్వ తీసుకుంటున్నానండి. ఇలా బాంబే రవ్వ కూడా ఈ బౌల్లోకి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొనేసి ఈ సాల్ట్, బాంబే రవ్వ, అలాగే జొన్న పిండి మొత్తం కూడా బాగా కలిసిపోయేలాగా ఇలా స్పూన్ తీసుకొని లేదో చేత్తో కానీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేను ఇక్కడ ఇన్స్టెంట్గా చెప్పాను కదండి, అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్పు వరకు పెరుగు తీసుకున్నానండి. 1 కప్పు తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ మొత్తం అంతా ఉండలు అనేది లేకుండా ఈ పెరుగులో పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత నేను ఇక్కడ 1/2 కప్పు వరకు వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఒక పెరుగుతోనే అని కాకుండా కొంచెం వాటర్ కూడా వేసుకుంటే మనము ఉప్మా రవ్వ అనేది బాంబే రవ్వ వేసాం కదండి, అది కూడా బాగా నానుతుంది. అలాగే ఇలా ఉండలు లేకుండా వాటర్ వేసుకొని ఇడ్లీ బ్యాటర్ వచ్చే కన్సిస్టెన్సీ వరకు మనము పిండి అనేది కలుపుకోవాలి. మనకు ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఇక్కడ 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి రెస్ట్ ఇద్దాము. ఈలోపు మనకు ఇందులోకి ఎలాంటి చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, ఎలాంటి చట్నీ అయినా మనకు చాలా రుచిగా ఉంటుంది. ఇందులోకి కాంబినేషను మనకు నచ్చిన చట్నీ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ అయితే మనకు నానిపోయి ఉంది. ఇందులోకి నేను 1/3 వరకు టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇది బ్యాటర్లో కొద్దిగా బాగా కలవడానికి కొంచెం వాటర్ వేసుకొనేసి ఇలా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో అంతా కూడా ఈ బ్యాటర్లో అంతా కూడా ఈ కుకింగ్ సోడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనకు మొత్తం కూడా ఉండలు అనేది లేకుండా ఒక్కసారి కూడా బాగా అంతా కలుపుకోవాలి. ఎందుకంటే బాంబే రవ్వ మనకు వాటర్ పోస్తూనే అది ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీని అనేది లాగేసి గట్టి పెట్టేస్తుంది. అలాంటప్పుడు మనకు కొంచెం వాటర్ ఎక్కువ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఇలా ఇడ్లీ మౌల్డ్ తీసుకొని ఇందులోకి ఆయిల్ అనేది వేసుకొనేసి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మనకు ఇడ్లీలు రెగ్యులర్గా ఎలా చేస్తామో అదే అలాగే ఈ ప్రాసెస్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి బ్యాటర్ అనేది వేసుకొనేసి ఫిల్ చేసుకుందామండి. ఇడ్లీ బ్యాటర్ అనేది వేసుకొని ఫిల్ చేసుకోవాలి. ఇలా మనం ఎన్ని ఇడ్లీలు అయితే చేసుకుంటున్నామో అన్ని ఇడ్లీలకు ఇలానే చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఇక్కడ ఇడ్లీ స్టీమర్ అయితే వాటర్ అయితే మనకు స్టీమర్ రెడీగా ఉంది. ఇప్పుడు ఇందులోకి ఈ ఇడ్లీ ప్లేట్ అనేది పెట్టేసుకుందాము. ఈ ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకుని హై ఫ్లేమ్లో మనము మూత పెట్టేసి
ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 to 12 మినిట్స్ ఉడికినాక ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇడ్లీ అనేది కొంచెం చల్లబడ్డాక ఇప్పుడు ఇక్కడ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం అండి. మనకు నచ్చిన చట్నీతో ఇలా సర్వ్ చేసుకొని తింటే మనము ఎంతో హెల్తీగా పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి కానీ అలాగే బ్రేక్ఫాస్ట్కి కానీ ఇన్స్టెంట్గా ఇలా ఈజీగా చేసుకునే ఈ జొన్న పిండి ఇడ్లీ ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేనైతే మీకు ఈ వీడియోలో చూపించాను కదా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే చూడండి. ఎంత సాఫ్ట్గా అయితే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా మనకి ఉడికితే ఇలా సాఫ్ట్గా ఇడ్లీ అనేది మనకు వస్తుంది. సాఫ్ట్ అండ్ హెల్తీ టేస్టీ ఇడ్లీ. మరి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరి నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు పిల్లలకి పెద్దలకి శరీరానికి బలం కోసం ఇంట్లోనే నేను రాగి ఇడ్లీ చేస్తున్నానండి. అది కూడా సాఫ్ట్గా తింటుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1.5 గ్లాసు ఉద్దిపప్పు వేసుకున్నానండి. అలాగే ఇక్కడ ఒక 6-7 మెంతులు వేసుకున్నాను. ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకున్నానంటే ఇది ఇడ్లీ రవ్వ 3 గ్లాసుల వరకు వేసుకున్నాను నేను. క్వాంటిటీ అనేది 3 గ్లాసుల వరకు వేసుకున్నాను. ఇప్పుడు అది కూడా ఒక 2-3 గంటల సేపు నానబెట్టాలి వాటర్ వేసి. ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ జార తీసుకొని అందులోకి నానబెట్టిన ఉద్దిపప్పు అవి వేసుకుంటున్నానండి. నానబెట్టిన ఉద్దిపప్పు వేసుకొని ఈ బౌల్లో నేను ఇడ్లీ రవ్వ చూపెట్టాను కదా, ఆ ఇడ్లీ రవ్వ వాటర్ అంతా బాగా పిండేసి వాటర్ అంతా పిండేసి ఇలా రవ్వ అనేది నేను ఇందులోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ మిక్సీ జారులో కొంచెం పోహా కూడా తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసి మెత్తగా స్మూత్గా పేస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ఇడ్లీ రవ్వలో 2-3 స్పూన్ల వరకు నేను రాగి పిండి కలుపుకుంటున్నానండి. ఇంట్లో మనకు రాగులు అవైలబుల్ లేనప్పుడు ఇలా రాగి పిండి కూడా కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఉద్దిపప్పు పేస్ట్, మినపప్పు పేస్ట్ అనేది వేసుకొనేసి బాగా కలుపుకుంటున్నాను. ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకొనేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టాలండి. చూడండి, ఇలా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది కదా. బాగా ఉండలు అనేది లేకుండా బాగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా మనం వదిలేసి మార్నింగ్కి అంతా బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలు వేసుకొని రోస్ట్ చేసుకున్నాను. అలాగే కొన్ని పప్పులు కూడా వేసుకుంటున్నానండి. అవన్నీ వేసుకున్నాక ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ నేను చట్నీకి పోపు ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవన్నీ వేయించి పెట్టుకున్నాక చూడండి, బ్యాటర్ అనేది బాగా పొంగి బాగా సాఫ్ట్గా రాగి ఇడ్లీ బ్యాటర్ రెడీ అండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, బాగా పొంగింది కదా. ఇలా పొంగడం వల్ల మనకు బ్యాటర్ ఇడ్లీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా ఇందులోకి వేసుకొని అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసుకుందాం ఇందులోకి. ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మీరు చూస్తే ఇక్కడ పక్కన ఇడ్లీ ప్లేట్స్ అనేది, ఇడ్లీ మౌల్డ్స్ అనేది
ఉంది. నేను పిల్లలకు కొంచెం ఇష్టంగా తినడానికి ఇక్కడ రోస్టెడ్ కాజు పెడుతున్నాను. ఈ రోస్టెడ్ కాజు పెట్టి ఇడ్లీ మౌల్డ్లో ఇలా రాగి ఇడ్లీ బ్యాటర్ అనేది నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. ఇలా రాగి ఇడ్లీ బ్యాటర్లో నేను ఇట్లా రాగి పిండి అనేది వేసుకొని ఇట్లా ఇడ్లీ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ స్టీమర్ కూడా ఇడ్లీ స్టీమర్ కూడా రెడీ అయిపోయింది. వాటర్ కూడా బాగా హీట్ ఎక్కినాయి. ఇప్పుడు ఇలా ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ మౌల్డ్స్ పెట్టుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 to 20 minutes బాయిల్ చేస్తే ఇడ్లీ సాఫ్ట్గా బాగా పొంగి బాగా వస్తాయండి. ఇప్పుడు ఫైనల్గా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మీరు కూడా చూస్తున్నారు కదా. పైన కాజు కూడా సాఫ్ట్గా ఉంటుంది బాయిల్డ్ అయింది కాబట్టి. ఇలా చూడండి, ఇలా పిల్లలకు గాన చేసి పెడితే వాళ్ళ శరీరానికి చాలా బలం అవసరం అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే చూడండి, చూస్తున్నారు కదా స్పాంజ్ లాగా వచ్చింది ఇడ్లీ సాఫ్ట్గా. చూడండి చూస్తున్నారు కదా ఫ్లఫీగా వచ్చింది ఇడ్లీ అయితే. మీరు కూడా ఇంట్లో ఇలా చేసి మీ పిల్లలకి ఇంట్లో మీరు కూడా తిని ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో షేర్